హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమంటే ఇక్కడ ఏమంటే నేను అక్క అయితే వత్తులు కౌంట్ చేస్తున్నాము. సో 365 వత్తులు. సో అంటే అవి మేము నా లాస్ట్ ఇల్లు ఏమంటే ఆ వత్తులు మొత్తం కౌంట్ అయితే చేయలేదు, మీకు చూపించారు కదా. సో మేము వచ్చిన రోజు సో ఇక్కడైతే మేము ఈరోజు పూర్ణిమ ఉంది. సో కార్తీక పూర్ణిమ, అందుకే ఇవి వత్తులు వెలిగేయాలని సో ఇక్కడైతే కౌంట్ చేసి కట్టి పెడుతున్నాము. అండ్ ఇక్కడ ఏమంటే ఈరోజు కార్తీక పూర్ణిమ అని సో తులసి వ్యాయామం కూడా పెట్టుకున్నాము. సో అక్క సత్యనారాయణ వ్రతం కూడా చేస్తుంది. సో ప్రతి పూర్ణిమ రోజు సో దాన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఏమంటే మామిడి కొమ్మలు, సో ఫ్లవర్స్ అండ్ ఏమంటే పూల మాలలు గింట అన్నీ అయితే రెడీ చేసుకున్నది అక్క. సో ఇప్పుడు ఏమంటే ఈవినింగ్ టైం అక్క అయితే సత్యనారాయణ పూజ స్టార్ట్ చేసేసింది. సో ముందు అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ తులసి వ్యాయామం అయితే చేసుకోవాలనుకున్నాం. సో ఏమంటే ఇది మీకు బోర్డు కనిపిస్తుంది కదా హోల్డింగ్. సో అదేమంటే మాది ఇక్కడ షాప్ కదా, టైలరింగ్ షాప్. సో దానికైతే ఇంట్లోనే మేము టైలరింగ్ అయితే చేసుకుంటాము. సో ముందరిది ఏమంటే ఇలాంటి హోల్డర్ అయితే ఖరాబ్ అయిపోయింది. సో వర్షాకాలంలో వర్షం పడి ఇంట సో అయితే ఇప్పుడు ఏమంటే సో కొంచెం పెద్దగా అండ్ మంచిగా అయితే ఇలా పడిపోగా అండ్ ఖరాబ్ కావద్దని అయితే మంచిగా అయితే చేపించేసాము. సో అది ఇప్పుడు బాగా ఏమంటే వచ్చాక ఏమంటే వెంటనే మేము చెప్పేసాము అంటే చేయడానికి. సో ఈరోజు ఇచ్చారు. ఈరోజు ఏమంటే అక్క అయితే మంచిగా పూజ కట్టేసి అయితే పసుపు కుంకుమ పెట్టేసింది. సో ఇప్పుడు బాగా అయితే హోల్డర్ పెట్టేస్తున్నారు. సో బయట అంటే అందరికి కనిపించేటట్టు అయితే వాల్ కంపౌండ్ సో అక్కడ ఉన్నది కదా గేట్ పైన టెర్రస్ది ఇట్లా వాల్ ఉంది, దాన్ని కట్టేస్తాము. సో ఇక్కడ మరాఠీలో అయితే రాసింది ఉన్నది కదా. సో ఇక్కడ వాళ్ళంతా మరాఠీ తెలుసుకుంటారు. సో మరాఠీలో రాసేస్తాము. అండ్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఇక తులసి వ్యాయామం అయితే నేను ఇక్కడ ఏమంటే ఇక్కడ తులసి అమ్మవారి దగ్గర అయితే ఇలా అయితే ముగ్గు వేసేసాను. సో ఇప్పుడు ఈవినింగ్కి అయితే పూజ కంప్లీట్ చేసుకోవాలని. సో ఇప్పుడు ఏమంటే అంత పూజ ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయినప్పుడు ఇక్కడైతే ప్రిపరేషన్ చేస్తే సో అక్కడైతే ఇలా సత్యనారాయణ వ్రతం అయితే ఒక వ్రతం కథ గింట అయితే అంత మొత్తం అయిపోయింది. ఇప్పుడు హారతి చేసుకోవాలి. సో మాకేమంటే ఇక్కడ ప్లేస్ లేక ఇక్కడనే మేము అయితే సో పూజ అన్ని మొత్తం పూజలు అయితే ఇక్కడనే చేసుకుంటాము అలా ఇలా. అండ్ మా అక్క అయితే అన్ని చక్కగా అయితే పూజలు చేసుకుంటుంది. సో ఇది రెంట్ ఇల్లు కదా, అందుకే అడ్జస్ట్ చేసుకొని ఉండాలి. సో మాకేమంటే ఈ హౌస్ చాలా చిన్నగా అవుతుంది, కానీ ఏమంటే ఇది చాలా రోజుల నుంచి సో ఇక్కడ వచ్చిన నుంచి అయితే ఇదే రూమ్లో అయితే మేము రెంట్కొని ఉంటాము. అందుకే వెళ్ళడానికి మనసు ఒప్పది. సో అందుకే అలా ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. సో బావకి ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, సో అప్పుడే రూమ్ అయితే చేంజ్ చేయాలని అనుకుంటున్నాము. సో అక్క ఇట్లా సత్యనారాయణ వ్రతం అయితే ఇట్లా అన్ని పూజ అయితే పెట్టుకుంటుంది. సో చూడండి ఇలా అక్క సత్యనారాయణ వ్రతం కంప్లీట్ చేసిన దాకా అయితే సో నేను ఇక్కడైతే అన్నీ ఇలా పెట్టేశాను. అక్క ఎలా అలా చెప్పింది. సో దీపాలు అండ్ రాధాకృష్ణ పటం పెట్టేసిన, సో కలసం గింట అన్నీ ఇట్లయితే అక్క అయితే ఓడిలింపేసింది. సో ఇక్కడ ఉసిరికాయల మీద కూడా దీపం అయితే పెట్టేశాను. సో ఇక్కడ తులసి అమ్మవారికి ఏమంటే ఇది చున్నీ కూడా వేసేసాము. సో ఇలా అయితే ఫ్లవర్స్ తొట్లే ప్రిపేర్ చేసి అది కూడా పెట్టేసాము. సో ఇలా ఇక్కడ ఏమంటే దీపాలు కూడా పెట్టాము. రంగోలి కూడా మంచిగా అయితే బయట అయితే వేసాను నేను. సో ఎందుకంటే ఫ్రెండ్స్ మేము ఎవ్రీ ఇయర్ అయితే మీకు చెప్పాను నేను షార్ట్ వీడియోలో, మేము దివాళీ అయితే ఊరు అక్కడనే చేసుకుంటాం. సో అక్కడ చుట్టాలు ఉంటాయని పోతాం కదా, సో హాలిడేస్. అందుకే ఏమంటే మేము వచ్చాక ఎప్పుడైనా తులసిగా మెయిన్ అవుతుంది. సో అప్పుడు ఏమంటే మేము చక్కగా అయితే చేసుకుంటాము. సో ఇక్కడ దివాళీ చేయం కదా ఈ హౌస్లో. సో అందుకే తులసి అయితే ఇలానే మేము దీపావళి లెక్కనిగా అంటే సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇక్కడైతే ఏమంటే ఈ తులసి కదా, సో మంగళాష్టకాలు అనాలి కదా. సో మేము ఏమంటే మొబైల్స్లో మంగళాష్టక పెట్టుకుని అయితే సో అక్షంతలు అయితే వేసేసాము అందరము. మళ్ళీ ఏమంటే సో హారతి అయితే చేసుకున్నాము. సో చాలా అయితే పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ తులసి వ్యాయామం దగ్గర నేను పూజ కట్టాను కదా. సో ఫ్రెండ్స్ అదైతే ఇంత చక్కగా అనిపిస్తుంది. సో మళ్ళీ అయితే 365 వత్తులు దీపం అయితే వెలిగించినప్పుడు ఇట్లా చాలా కళగా అనిపిస్తుంది. సో పూజ అనగానే ఇంట్లో ఒకటి పాజిటివ్గా అనిపిస్తుంది, వైబ్ వస్తుంది. సో చాలా చక్కగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే సో తులసి వ్యాయామం కంప్లీట్ అయిపోయింది. అక్షంతలు అయితే వేసేసాము అందరం కలిసి అయితే. సో అందరైతే ఇట్లా ఉసిరికాయ దీపం అయితే ఒక్కొక్కటి కలిసి అయితే అందరం వెలిగించాము. సో అందరికి వెలిగేయాలంటారు కదా. సో అందరం ఒక్కొక్కటి ఇలా అయితే ఉసిరికాయ దీపం వెలిగించి మళ్ళీ 365 వత్తులది కూడా దీపం వెలిగించేసాము. మళ్ళీ హారతి చేసుకున్నాము.
సో ఫ్రెండ్స్ ఇలా అయితే మేము మంచిగా అయితే చక్కగా ఈ పూజ కంప్లీట్ చేసుకున్నాము. చాలా ఫీలింగ్ అయితే చాలా మంచిగా వస్తుంది. సో పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే పూజ కంప్లీట్ అవ్వగానే విశాల్ అయితే క్రాకర్ పేలుస్తున్నాడు. సో ఏమంటే దివాళీలో అయితే ఎన్ని క్రాకర్ పేల్చాడు సో మీకైతే చూపించాను. సో ఎన్ని పేల్చినాడికి తక్కువనే. సో ఈరోజు ఏమంటే లాస్ట్గా పేలుస్తా అంటే తెచ్చుకొని ఇచ్చాము. సో చిన్న చిన్న తక్కువ పేలుస్తాయి కదా సో అలాంటివి తెచ్చుకొని చెప్పినాము. సో నేను ఇక్కడ ముగ్గు వేసాను ఫ్రెండ్స్. సో ఇలా అయితే మీకు చూపించాలి కదా. సో ఇక్కడ చూడండి ఎలా వచ్చింది ముగ్గు చెప్పండి. పిల్లలు అయితే మొత్తం తూర్పేశారు అండ్ మిద్ద అయితే హోల్డర్ అలా పెట్టేశారు, టైలరింగ్ హోల్డర్. సో ఇక్కడ దీపాలు ఇలా పెట్టాం. సో బయట కూడా పెట్టాము ఏమంటే గాలికి అయితే ఆరిపోయాయి. సో ఇక్కడ చూడండి ఇక్కడ పూజ ఎంత చక్కగా అనిపిస్తుంది. ఇక్కడనే చూస్తుండాలనిపించింది. ఇక్కడైతే నేను దండం పెట్టుకుంటున్నా. సో దండం పెట్టుకొని అయితే ఈరోజు పూజలు అయితే కంప్లీట్ అవుతుంది. సో అక్క విశాఖ అయితే లోపల వంట చేస్తున్నారంటే పూరి చేసేది ఉండే. సో అవే ఇక్కడ ఏమంటే వేడివేడిగా చేస్తున్నాను. నేనైతే దండం పెట్టుకొని హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళాను. సో మా విశాఖ చూడండి అక్కకి హెల్ప్ చేస్తుంది పూరిలో. సో ఈరోజు ఏమంటే ప్రసాదం పెట్టాలని సో స్పెషల్ అయితే చేసాము పండగలాగానే కదా. సో తులసి వ్యామ్ దగ్గర అంటే సో మనం ఏం వంట చేస్తాం అది అయితే పెట్టుకోవచ్చు ప్రసాదంలో సో నైవేద్యంలో. కానీ సత్యనారాయణ వ్రతంలో ఏమంటే అది రవ కేసరి ఉంటుంది కదా సో అదైతే డెఫినెట్లీగా పెట్టాలి. సో ఈరోజు మా డిన్నర్లో ఏమంటే ఆలు కర్రీ, సేమియా పాయసం అంటే సో ఫేని పాయసం అండ్ పూరి, రైస్ అండ్ రవ కేసరి. సో ఇలా అయితే మాది ఈరోజు డిన్నర్ సో స్పెషల్గా. సో ఇప్పుడు ఏమంటే మేము డిన్నర్ చేసుకోవాలి. ముందైతే బాగా వేడిగా ఇచ్చేస్తున్నాం. సో వాళ్ళకి చాలా అయితే ఆకలేసింది అన్నారు. సో ఫస్ట్ అయితే బాగా ఇచ్చేసాము. మళ్ళీ మేము డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో నా సింపుల్ లైఫ్ స్టైల్ అయితే మీతో షేర్ చేసినాం. సో ఎలా మేము పూజలు ఎంత చేసుకుంటాము, సో ఎలా ఉంటుంది మాది అంటే ఎంజాయ్మెంట్. సో పూజలలో కూడా చిన్న చిన్న సో ఇట్లా థింగ్స్ ఉంటాయి కదా అవి కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తే అయితే గడుపుతాము. సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కమెంట్లో చెప్పండి బ్లాగ్ ఎలా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.